అసలు రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయటం సాధ్యమవుతుందా? రుణమాఫీ సీఎం చెప్పినంత ఈజీ కాదా? 2 నెలల్లోనే మార్గదర్శకాలు రూపొందించడం, కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, బ్యాంకుల నుంచి లెక్కలు తప్పించటం, బ్యాంకుల రుణాలను కార్పొరేషన్కు బదిలీ చేయటం ఇవన్నీ సాధ్యమయ్యే పనులేనా? ఆర్థిక బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయాలేంటి? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. చెప్పండి రాము, ప్రభుత్వ భూముల అమ్మకానికి సర్కార్ రంగం సిద్ధం చేస్తుందని చెప్పొచ్చా? శిరీష, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ సమీకరణలకి సరికొత్త మార్గాలు వెతుకుతున్నట్టు కనబడతా ఉంది. ఇప్పటికే వివిధ అంశాలపై సమీక్షలు జరుపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే రైతు రుణమాఫీ అంశం 40,000 కోట్ల రుణాలు మాఫీ చేసేందుకు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నదని చెప్పి అనుకోవాలి. ఇప్పటికే 2 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమార్తో కలిసి ఇతర సంబంధిత మంత్రులతో కూడా సమీక్షలు జరిపారు 2 రోజుల పాటు. రేపు కేబినెట్ సమావేశంలో కూడా చాలా కీలక నిర్ణయాలు చర్చించే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా రాష్ట్రం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు కానీ ఈ తాజాగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో రైతు రుణమాఫీ అనేది చాలా ప్రధాన ఎజెండాగా మారింది. ఇప్పటికే రైతు భరోసా కింద రైతు బంధు పథకమే కొంత ఆలస్యం అయ్యి కొంతమందికి ఇంకా రైతు బంధు పథకం కూడా నిధులు విడుదల కాలేదు. అయితే రానున్న రోజుల్లో మాత్రం 6 గ్యారంటీలు 100 రోజుల్లో 6 గ్యారంటీ అమల్లో భాగంగా కొన్ని పథకాలు అమలు చేయాలి. కొత్తగా రైతులకు సంబంధించిన విషయంలో రైతు రుణమాఫీతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద రైతు బంధు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు. దాంతోపాటు 10,000 నుంచి రైతు బంధు పథకం 15,000 ఇస్తాము. కాబట్టి ఇప్పుడు 15,000 సంవత్సరానికి 15,000, అదేవిధంగా కౌలు రైతులకు కూడా రైతు బంధు పథకం, దాంతోపాటు పంట బోనస్ సంబంధించిన విషయంలో రైతు రుణమాఫీ ఇవన్నీ తడిచి కూడా దాదాపు 78,000 కోట్ల రూపాయల దాకా వస్తూ ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఆదాయం ఏంటి, ఆదాయ వనరులు ఏ విధంగా సమీకరించాలి దానిపైన ప్రభుత్వం దృష్టి పెడుతుంది. దీనికి నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో మాత్రం గత ప్రభుత్వం పరిధిలో ఏదైతే టీఎస్ఐడిసి సంబంధించిన తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన ఏదైతే ఉందో ఆ భూములు అమ్మకానికి గత ప్రభుత్వం కూడా వేలంపాట ద్వారా భూములు అమ్మింది ఆదాయాన్ని సమీకరించేందుకు. ఇప్పుడు కూడా అదే ఈ ప్రభుత్వం కూడా అదే మార్గంలో అనుసరించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దాంతోపాటు మరొక 2-3 మార్గాలు కూడా వెతుకుతూ ఉంది. ఇంకోటి భూముల రేట్లను పెంచడం, భూముల ధరలను పెంచడం. గత కొన్ని రోజుల క్రితం ఏ ధరలు ఉన్నాయి, ఇప్పుడు ఏ ధరలు ఉన్నాయి, దాని మార్కెట్ వాల్యూ పెంచడంతో పాటు రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా ఛార్జీలు పెరుగుతాయి. కాబట్టి ఈ రకంగా కూడా ఒక ఆదాయాన్ని సమీకరించవచ్చు. గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ హయాంలో కూడా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఒకటి ఛార్జీలకు సంబంధించిన విషయంలో కూడా ప్రస్తావన తెచ్చింది. దాని ప్రస్తుతం పెండింగ్ పెట్టింది. దాని ద్వారా కూడా ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం లెక్క పెడతా ఉంది. దాంతోపాటు ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మద్యం పాలసీ సంబంధించిన విషయంలో ప్రభుత్వానికి ఆదాయం పెద్ద ఎత్తున వస్తుంది. దాదాపు ఇప్పటికే 40,000 కోట్లు ఒక ప్రభుత్వానికి మద్యం పాలసీ ద్వారానే, ఈరోజు ఎక్సైజ్ పాలసీ ద్వారానే వస్తుంది. కాబట్టి దాన్ని కూడా ఏ విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధమైన రేటు పెంచవచ్చు, ఏ విధంగా ముందుకు పోవచ్చు దానిపైన కూడా చూస్తూ ఉంది. ఏదేమైనా ఆదాయం అన్వేషణ కోసం మాత్రం ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తూ ఉంది. అదేవిధంగా పెట్రోలు స్టేట్ ట్యాక్స్ సంబంధించిన విషయంలో కూడా 10 ఏళ్ల క్రితం ఏ ట్యాక్స్ ఉందో ఆ ట్యాక్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఈ విధంగా పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది ఎవరైతే ఇవన్నీ అనుభవిస్తారో వాటిపైన ఎక్కువ భారాలు పడేందుకు కూడా అవకాశం ఉన్నట్టు కనబడతా ఉంది. కానీ ప్రభుత్వానికి ఆదాయ సమీకరణలో భాగంగా తప్పని పరిస్థితి అని చెప్పి మరోవైపు చర్చ జరుగుతూ ఉంది. కానీ ఇదే ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన భూముల రేట్ల పెంపు పైన, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు పైన మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. అప్పటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బాహాటంగా మీడియా ముందు మాట్లాడి ప్రభుత్వ వైఖరి తప్పుపట్టారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం అప్పుడు ఏదైతే విమర్శించిందో ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఇప్పుడు అమలు చేసేందుకు ఈ ప్రభుత్వం సిద్ధపడుతుంది. ముఖ్యంగా భూములు అమ్మకం ఒకటి, భూముల వాల్యుయేషన్ పెంచడం ఒకటి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ఒకటి, ఎక్సైజ్ సంబంధించిన రేట్లను పెంచడం, ఈ 4-5 మార్గాల ద్వారా ఒకటి, జిఎస్టీ ఎగవేత అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. చాలా చోట్ల చాలామంది వ్యాపారులు కానీ ఇతర మార్గాల ద్వారా సంపాదించే వాళ్ళు కానీ ఎవరు కూడా జిఎస్టీ చెల్లించడంలో చాలా నిర్లక్ష్యం ఉంది. దాన్ని కూడా పకడ్బందీగా అమలు చేసి జిఎస్టీ ద్వారా కూడా ఎంతో ఆదాయాన్ని సమీకరించుకోవాలి దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాబట్టి ఇప్పుడు ఆదాయాన్ని సమీకరణ
ఎలా కొనసాగించాలి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఏ విధంగా ముందుకు పోవాలి, ముఖ్యంగా రైతుల విషయంలో రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, రైతులకు పంట బోనస్ కానీ, కౌలు రైతులకి రుణమాఫీ, రైతు బంధు కానీ, తర్వాత ఉపాధి హామీ కూలీలకి సంవత్సరానికి 12,000 కానీ, ఇట్లాంటివి, తర్వాత మహిళలకు సంబంధించిన విషయంలో కూడా చాలా పథకాలు ఈరోజు ప్రభుత్వం ముందుకు పోవాలి. కాబట్టి ఇవన్నీ అమలు చేయాలంటే కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు పోవాలి. రేపు ఏదైతే ఎన్నికల కోడ్ ముగిశాక అటు కేంద్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి ఎంత శాతం ఏ విధమైన రూపంలో బడ్జెట్ వస్తుంది, తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కూడా అప్పుడు నిర్వహించాలి. కాబట్టి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించే లోపే మొత్తం మంత్రివర్గం అంతా కూడా పూర్తి స్థాయి మంత్రివర్గంతో బడ్జెట్ సమావేశాలకు వెళ్తుందని కూడా తెలుస్తూ ఉంది. ఈ విధంగా ఆదాయ వనరులను సమీకరించుకునేందుకు ప్రభుత్వం ఇన్ని రకాలుగా పై ఎత్తులు వేస్తుందని చెప్పి అనుకోవాలి. రైట్ రామ్, చెప్పండి, రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. అది ఎంతవరకు సాధ్యపడుతుందని చెప్పొచ్చు? అంటే ప్రస్తుతం చాలా చోట్ల కానీ ప్రతిపక్షాలు కానీ తర్వాత విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం ఏ కార్పొరేషన్ ఏది వేసినా కూడా రుణమాఫీ ఒకేసారి అమలు చేయడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు కానీ, తర్వాత ఎఫ్ఆర్బిఎం, నేషనల్ లెవెల్లో ఉన్న ఎఫ్ఆర్బిఎం సంబంధించిన ఆదేశాలు కానీ అన్నిటికీ లోబడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి, రాష్ట్ర ఆర్థిక ఆదాయాన్ని బట్టే ఈరోజు లోన్లు కూడా రుణమాఫీ సంబంధించిన లోన్ విషయంలో కానీ, ఇంకేతర బడ్జెట్ సంబంధించినవి ఎన్ని పెట్టి తీసుకోవాలన్నా కూడా అనేక పరిమితులు ఉంటాయి. కానీ ఈ రూపంలో ఇన్ని రూపాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంపు ద్వారా, తర్వాత మద్యం రేట్లు పెంచడం ద్వారా, భూముల రేట్లు పెంచడం ద్వారా, జిఎస్టీ ఎగవేత ధరల నుంచి వసూలు చేయడం ద్వారా, తర్వాత పెట్రోల్ స్టేట్ ట్యాక్స్ సంబంధించిన పైసలు వసూలు చేయడం ద్వారా ఈ విధంగా పెంచొచ్చనే దానిపైన ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ ఆలోచన ఏ మేరకి ఆచరణకు సాధ్యమవుతుంది, నిజంగా రుణమాఫీ ఖచ్చితంగా అమలు అయ్యడానికి అవకాశాలు ఉన్నాయా, అమలు కాకుండా ఉన్నా కూడా లోక్సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రాంతంలో దేవుని ఉండి అక్కడ దేవుళ్ళ మీద ఒట్టేసి ప్రమాణం చేసి చెప్పాడు. కాబట్టి ఆ మాట ఇచ్చినందుకైనా ప్రతిష్టాత్మకంగా తీసుకొని, లేకపోతే తన వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతింటుందన్న భయంతోనైనా ఈ రుణమాఫీ అమలుకు నిజంగా చర్యలు చేపడతారనేది మాత్రం మనం భవిష్యత్తులో చూడాల్సిందే. శాలిని. రైట్ రామ్, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్.